ఆమేన్. మరణాత మరణాత. దేవుని కృపలో రెవరెండ్ షారున్ రాజయ్య గారు, అలాగే తల్లి గారు, వారి కుటుంబము ప్రయాసపడి ఏర్పాటు చేసిన దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ గుంటూరు అనుబంధ శాఖగా కొనసాగుతున్న పరిచర్యను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయమందు అనేక మంది అభిషిక్తులైన వారు వేదిక మీద ఉండుట మనకెంతో ఆశీర్వాదకరము, దీవెనకరము, జయకరము. వారు మన మధ్య ఉండుట, వారు వచ్చిన విధమును బట్టి వేదికపై ఉన్న యాజక బృందానికి నా కృతజ్ఞతావందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని, వారి సంఘములను, వారి కుటుంబములను బహుగా దీవించును గాక. ఆమేన్. షారున్ రాజయ్య గారు లాస్ట్ ఇయర్ నాకు చెప్పారు, ఈ సభలలో కొంత మార్పు తీసుకుని రావాలి అని ఆఖరి రోజు పందెంలో నాతో మాట్లాడుతున్నప్పుడు వారు తెలియచేసిన వారు ఉన్నారు. సరే అని నేను కూడా మాట్లాడటం జరిగింది. కానీ ఎందుకో పరిస్థితులు అనుకూలించలేదు. ప్రభు చిత్తమైతే మరో ఏడాది అతి ఘనమైన గొప్పదైన కార్యమును దేవుడు వారి ద్వారా జరిగింపగలరని ఆశిస్తూ ఉన్నాను. వేసవి కాలమైన అక్కడక్కడ విస్తారంగా వర్షాలు పడుతూ సభలకు, కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి. సృష్టికర్త అయిన దేవుడు, రక్షణకర్త అయిన దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు మన మధ్య ఉండి మన కార్యక్రమాలకు ఏ విధమైన అభ్యంతరాలు రాకుండానట్లు జరిగించుచున్న ఈ మహోత్సవాలను బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను, దేవుని ఘనపరుస్తున్నాను. మరి ఒక దినము మనము సాగవలసి ఉంది. జరుగుతున్న ఈ 2 దినాల కూటాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, జరగనైన 3వ దినపు సభ కొరకు కూడా దేవుని పాదాలు పట్టి మనము విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాము. ఈ షారునయ్య గారి ద్వారా, రాజు గారి ద్వారా జరుగుతున్న సభలను గూర్చి బైబిల్ మిషన్ హెడ్ క్వార్టర్స్ గుంటూరు వారు ఎంతో సంతోషించుట జరిగింది. నేను వారికి సంగతులు తెలియచేసినప్పుడు వారెంతో ఆనందించిన వారై ఉన్నారు. ఈ పగటి వేళ ప్రెసిడెంట్ అయ్య గారు మా కాకినాడలో మాతోనే ఉన్నారు. షారునయ్య గారు, విజయరాజయ్య గారు మాతోనే ఉన్నారు. ఈ పగటి వేళ వారు అడిగారు, రాత్రికి మీ కార్యక్రమం ఏమిటి అన్నప్పుడు ఈ విషయాన్ని నేను వారికి తెలియజేసినప్పుడు వారెంతో సంతోషించి, ప్రెసిడెంట్ అయ్య గారు ఉన్నారు, నా తరపుగా సభలకు శుభములు, దీవెనలు తెలియచేయండి అన్నారు. ఉదయకాలం మందు మరి బాబాయ్ గారితో, అమ్మగారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫోన్లో వారు కూడా వారి దీవెనలు, శుభములు తెలియచేశారు. జాయింట్ సెక్రటరీ గారు కూడా మీరు తలపెట్టిన ఈ సభల పక్షంగా బేతేలు గృహం యొక్క ఆశీర్వాదాలు, కాకాని స్వస్తిశాల ఆశీర్వాదాలు దేవుడు మెండుగా మన మీద ఉంచి నానాట వృద్ధి చేస్తున్నందులకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. నా పై అధికారులైన బైబిల్ మిషన్ అధికారులు ప్రెసిడెంట్ అయ్య గారు, వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు,
సెక్రటరీ గారు, మన ఆత్మీయ తల్లి డాక్టర్ ప్రమీలా సెల్వరాజమ్మ గారులకు నా కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ కుమరింపు దినములలో మనము సమావేశమై ఉన్నాము. మరి క్రిస్టోఫరయ్య గారు చెప్పినట్లు మా సంఘాల్లో ఆత్మ కుమరింపు కూటాలు జరుగుతున్నాయి. ఎందుకో అనుకోని రీతిగా ఈ తారీఖు రెవరెండ్ షారున్ రాజయ్య గారికి ఇవ్వడం జరిగింది. సరే, ఇచ్చిన మాట నెరవేర్చాలనే ఉద్దేశంతో తప్పనిసరి రావడానికి దేవుడు కృప చూపించారు. ఈ 2 దినాలుగా పరిశుద్ధాత్మ 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 అనే స్వరము లేక పరిశుద్ధాత్మను గూర్చిన ఆలోచన మన మధ్య వినబడుతోంది. ఆ పరిశుద్ధాత్మను గూర్చిన గాలి, పరిశుద్ధాత్మను గూర్చిన ఉద్దేశము మన మధ్య విసరబడుతూ ఉందని సంతోషిస్తున్నాను. తరచుగా పరిశుద్ధాత్మను గూర్చిన ప్రేరణ, పరిశుద్ధాత్మ అభిషేకమును గూర్చిన ప్రార్థన మన మధ్య జరుగుతోంది. బైబిల్ మిషన్ వారు బోధించే బోధనాంశములలో ఒకటి పరిశుద్ధాత్మ. బైబిల్ మిషన్ ప్రత్యక్షత అందుకున్న ఫాదర్ దేవదాసయ్య గారు వెలివేయబడడానికి మూలము పరిశుద్ధాత్మ. గమనించండి, దేవదాసయ్య గారు సుమారు 46 సంవత్సరాలు రాజమండ్రి దాని పరిసర ప్రాంతాల్లో ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చిలో ఆయన అధ్యాపకులుగాను వార్డెన్గాను వివిధములైన పదవులు వారు నిర్వహించారు. మిషనరీలైన వారు దేవదాసయ్య గారి యొక్క భక్తిని గమనించారు. దేవదాసయ్య గారు ఏ పొజిషన్లో ఉన్నా వారిని ఎంతగానో గనపరుస్తూ వచ్చారు. దానికి ఇండియాలో ఉన్నటువంటి మత పెద్దలు కొందరు వ్యతిరేకిస్తూ వచ్చిన దైవజనుడు దేవదాసయ్య గారికి ఉండే ఘనత, ఆయనకుండేటటువంటి మంచి పేరు రవ్వంతైనా తగ్గలేదు, హెచ్చింది. అనేకులైన వారు అనగా ఇండియన్ మిషనరీస్ అన్నాం, వారు దేవదాసయ్య గారి సిద్ధాంతాల్ని తప్పుపట్టారు. ఆ దినములలో బిషప్ విజయరత్నమయ్య గారు విదేశాల్లో ఉన్న మిషనరీలకు ఉత్తరాలు రాశారు. ఆయన రాసిన ఉత్తరాల సారాంశం ఏమిటంటే పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వాదోపవాదాలు. కారణము BTH, CTH, BD బైబిల్ స్టడీస్ చేస్తున్న బైబిల్ పాదులకు దేవదాసయ్య గారు గ్రంథముతో పాటు బైబిల్ గ్రంథములో ఉన్న పరిశుద్ధాత్మ వారి వారి అనుభవాల్లోనికి రావాలని కాబోయే పాదుల్లో అనబడినటువంటి బైబిల్ స్టూడెంట్స్ ని అయ్యగారు మోకాళ్ళు వేయించేవారట. మోకాళ్ళు వేయించే ముందు మిషనరీలకు దేవదాసయ్య గారు తెలియచేశారట. కేవలము పుస్తక సంబంధమైనటువంటి విద్య మాత్రమే మనం కాబోయే పాదులకు నేర్పుతున్నాం. ఈ బైబిల్ సంబంధమైన వ్రాతపూర్వకమైన విద్యతో పాటు
ఆత్మ సంబంధమైన విద్య కూడా మనం నేర్పాలి. అనగా ఆత్మను కూర్చిన అనుభవాన్ని నేర్పించాలి. ఆత్మను కూర్చినటువంటి సంగతులు ఈ విద్యార్థులు ఆకలింపు చేసుకోవాలి. కేవలము థియాలజీ నేర్పుతున్నాం మనము, నియాలజీ కూడా నేర్పాలి. మోకాళ్ళ అనుభవం. అదే సమయంలో పరిశుద్ధాత్మ పొందుట అనేది కూడా మనం ప్రాక్టీస్ చేయించాలి అని దేవదాసయ్య గారు ఇండియన్ బోర్డు వారికి విన్నవించారు. ఇండియన్ బోర్డు వారు దాన్ని తిరస్కరించారు. అప్పుడు దేవదాసయ్య గారు వారితో మాట్లాడుతూ, వాళ్ళు ఏమని మాట్లాడుతున్నప్పుడు దేవదాసయ్య గారు అన్నారు, పరిశుద్ధాత్మను కూర్చిన అనుభవాలు బైబిల్ గ్రంథంలో కోకొల్లలుగా ఉన్నాయి. ఎందుకు మీరు బోధించొద్దంటున్నారు పరిశుద్ధాత్మను గురించి? ఇండియన్ బోర్డు వారు అన్నారు, బైబిల్ గ్రంథములో ఉన్నవి కానీ గమనించండి, సంఘ అనుభవంలో లేదు. పరిశుద్ధాత్మను గురించి గ్రంథం బోధిస్తోంది కానీ సంఘ బిడ్డల అనుభవంలో లేదు. పరిశుద్ధాత్మను పొందుట లేనిదే ఎందుకు మీరు బోధిస్తున్నారు? విద్యార్థులను మోకాళ్ళ మీద పెట్టి ఎందుకు ఇలాగున దుఃఖింపజేస్తున్నారు? కానీ బైబిల్ మిషన్ అంటే అప్పటికి దేవదాసయ్య గారు లూథరన్ మిషన్లోనే ఉన్నారు. బైబిల్ మిషన్ ఇంకా బయలుపరచబడలేదు. ఆ సమయంలో దేవదాసయ్య గారు పరిశుద్ధాత్మను గురించి బొమ్మరమ్మగా బోధిస్తున్నారు బైబిల్ స్టూడెంట్స్ కి. వాళ్ళు అన్నారు, మిషనరీలు ఇండియన్ బోర్డు వారు అన్నారు, బోధించాలంటే ఎక్కడికైనా వెళ్ళి బోధించు, ఈ 4 గోడల మధ్య బోధించవద్దు అన్నారు. అప్పుడు దేవదాసయ్య గారు జ్ఞానము కలిగి బైబిల్ స్టూడెంట్స్ ని విలేజ్ ప్రీచింగ్ అనే పేరుతో, గ్రామీణ బోధ అనే పేరుతో గ్రామీణ ప్రాంతాలకు ఈ బైబిల్ ట్రైనింగ్ అయ్యే వారిని దేవదాసయ్య గారు బ్యాచెస్ ప్రకారం తీసుకుని వెళుతూ, ఆయన ఏ ప్రాంతానికి స్టూడెంట్స్ తీసుకుని వెళ్ళారో వారిని అక్కడ మోకరింపచేసి వారు పరిశుద్ధాత్మ పూర్ణులగినట్లుగా దేవదాసయ్య గారు ప్రార్థించేవారు. ఆ దినములలో ఎందరైతే బైబిల్ స్టూడెంట్స్ మోకరించేవారో వారందరి మీదకి పరిశుద్ధాత్మ బలముగా దిగివచ్చి, ఆ సమయమందు రాజమండ్రిలో ఉన్న లోతరగిరి గగ్గోలు 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 పరిశుద్ధాత్మతో. పరిశుద్ధాత్ముడున్నాడనే సంతోషం అనేకులలో. అటు పరిశుద్ధాత్మను గురించి బోధించవద్దని పెద్దలైన వారిలో వివాదాంశముగా మారి చివరికి ఫారిన్ బోర్డు వారికి ఇండియన్ బోర్డు వారు రాస్తారట, దేవదాస్ అనే ఈయన పరిశుద్ధాత్మను గూర్చి ముమ్మరముగా బోధిస్తున్నాడు. బైబిల్ నేర్చుకునే విద్యార్థులను కొన్ని గంటలు మోకాళ్ళు వేస్తున్నాడు, మోకాళ్ళ మీద వారిని ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. దేవదాస్ గారిని బయటకు పంపిస్తాము అని ఫారిన్ బోర్డు వారికి ఇండియన్ బోర్డు వారు రాస్తారట. చెప్పాను కదా, అప్పటికి దేవదాసయ్య గారు లూథరన్ మిషన్లోనే ఉన్నారు, బైబిల్ మిషన్ బయలుపరచబడలేదు. ఫారిన్ బోర్డు వారు తిరిగి జవాబిచ్చారంట. ఫారిన్ బోర్డు వారు ఇచ్చిన జవాబు ఏమిటంటే, దేవదాస గారు చెప్పిన సిద్ధాంతాలు మన మిషన్ సిద్ధాంతాల్లో చేర్చండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో దేవదాస్ గారిని బయటికి పంపించొద్దు. ఆయన చెప్పిన సిద్ధాంతాలు సత్యమే, దేవదాస్ గారిని బయటికి పంపించొద్దు. ఆయన చెప్పిన సిద్ధాంతాలు మన సంఘ సిద్ధాంతాల్లో చేర్చండి. ఆ సమయంలో రాజమండ్రిలో
మిషనరీ న్యూడార్ఫర్ దొరగారు పెద్ద ఆయన ఉండేవారట. ఒక రోజు అయ్యగారి మీద చాలా కోప్పడ్డాడట ఆయన. బోధించొద్దు అంటే, ఎందుకు బోధిస్తున్నావు? అలాగైతే ఒక మర్మాన్ని నాకు చెప్పు అన్నాడట ఆయన. పరిశుద్ధాత్ముడు అంటూ ఉంటే ఒక మర్మాన్ని నాకు తెలియచేయి అన్నారట దేవదాసయ్య గారిని. అప్పుడు దేవదాసయ్య గారు అన్నారట, అమెరికా దేశంలో మీ తండ్రి గారికి మీరు ఉత్తరం రాయండి, మీ ఉత్తరానికి జవాబు వస్తుంది మీ తండ్రి గారి దగ్గర నుండి అని చెప్పి అయ్యగారు ముందే అన్నారట. ఆయన ఉత్తరం రాస్తారట. ఉత్తరం వెళ్ళిపోయింది, అమెరికా వెళ్ళిపోయింది. ఇక అక్కడి నుంచి జవాబు వస్తుంది. నేను ఉత్తరం రాస్తాను, ఏం జవాబు వస్తుంది చెప్పండి అన్నారట ఆయన. దేవదాసయ్య గారు అన్నారట, ఫలాని అంశాలు మీరు ఉత్తరం రాశారు, దేవునికి స్తోత్రం. ఆ దొరగారు వారి ఉత్తరములో ఏ అంశాలు రాశారో ఎవరు చెప్పారు? దేవదాసయ్య గారు చెప్పారు. అందిన ఉత్తరానికి వాళ్ళ తండ్రి గారు ఏ జవాబు రాశారో ఆ జవాబు కూడా దేవదాసయ్య గారు చెప్పేశారట ఉత్తరం రాకముందు. అప్పుడు విశ్వాసం అంటే, భక్తి అంటే దేవదాస్ గారిది అని న్యూడార్ఫర్ దొరగారు దేవదాసయ్య గారిని అభినందించారట. న్యూడార్ఫర్ దొరగారు దేవదాసయ్య గారు కలిసి ఓ పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. పురాతన క్రైస్తవుల దగ్గర ఉంటుందండి ఆ బుక్. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉందో లేదో కానీ చాలా సంతోషం. పురాతనమైన పుస్తకం అది. దేవదాసయ్య గారు న్యూడార్ఫర్ దొరగారు కలిసి రాసినటువంటి పుస్తకం. ఆ పుస్తకంలో ముందు మాట రాశాడు న్యూడార్ఫర్ దొరగారు. ముందు మాట రాస్తూ, ఫోర్వర్డ్ రాస్తూ దేవదాసయ్య గారిని చాలా అభినందించారు. ఆంధ్రదేశానికి దేవుడు అనుగ్రహించిన వరము అంటూ అయ్యగారిని గురించి ఎంతో అభినందించాడు న్యూడార్ఫర్ దొరగారు. వారిద్దరూ కలిసి రాసిందే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అందులో పాఠాలు ప్రతి ఏడాది మేము ధ్యానిస్తూ ఉంటాం. సిలువ ధ్యానాలుగా ఆ పాఠాలే మేము ధ్యానిస్తూ ఉంటాం. గనుక పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి వాదోపవాదాలు, భేదాభిప్రాయాలు ముదిరినవి. పరిశుద్ధాత్మను నమ్మేవారందరూ దేవదాసయ్య గారి వర్గం అయిపోతున్నారు. నమ్మని వారందరూ ఇండియన్ బోర్డు వారు అవుతున్నారు, ఇండియన్ మిషనరీల పక్షం అవుతున్నారు. మరికొందరు అన్నారట, అనకూడదు కానీ అనుకున్న మాట చెప్పాలి. దేవదాస్ గారిని దురాత్మ ఆవరించింది. అందుకే కళకళలాడుతూ ఉన్న సంఘాన్ని ఆయన పరిశుద్ధాత్మ అనే పేరుతో చీల్చివేశాడు అని. సైతానుడు లేని మాట, కాని మాట దైవజనుడి మీద వేశారు. ఇలాంటివి చాలా ఉన్నాయి సైతానుడు అయ్యగారి మీద వేసినాయి. ఒకానొక సందర్భంలో ప్రభు అన్నారట సాతానుతో, సాతానా, నా కుమారుడి మీద నీవనేక నిందలు వేశావు, కానీ నా కుమారుడు నిన్ను లక్షలాది రాళ్లతో నీ అంతం చూచే వరకు ఆయన ఊరుకోడు అంటూ సాతాను ఎదిరింపులు వ్రాయడానికి ప్రభు అయ్యగారిని బలపరిచారట. రకరకాలుగా అయ్యగారు వాడి మీద రాళ్ళు వేయించారు.
ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం? సాతాను మీద ఏం చేస్తున్నాం? రాళ్ళు రువ్వుతున్నాం. మాట అంటే పర్వాలేదు, కానీ రాళ్ళు రువ్వుతుంటే బాధ వస్తూ ఉంటుంది. దారంట పోయే వాళ్ళ మీద రాళ్ళు రువ్వుతున్నాం అనుకోండి, చాలా బాధ వాళ్ళకి. అలాగే సాతాను మీద ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం? ఎదిరింపులనే రాళ్ళు వేస్తూ ఉన్నాం. వాడంత కుమిలిపోతున్నాడు, కృంగిపోతున్నాడు, అడగారిపోతున్నాడు, ఆవేదన పడుతున్నాడు. ప్రియమైన వారలారా, నా కుమారుడి మీద ఒక నింద వేస్తావు, నా కుమారుడు నీ మీద ఎన్ని బాణాలు వేస్తాడు అన్నారట ప్రభు. కనుక ఇలాగున ఆత్మను కూర్చున్నటువంటి సంగతులు ముదురాయి ఇంచుమించు 1933 ఆ పరిసర ప్రాంతాల్లో రాజమండ్రి శానిటోరియం ఎదురుగా ఉన్న సూదికొండ, ఆ సూదికొండ మీదికి రాత్రి 10 గంటలకు అయ్యగారు ప్రార్థనకు వెళ్ళేవారట. వారితో పాటు ఉద్యోగస్తులైన వారు, టీచర్స్, పగటి వేళ డ్యూటీ చేసుకుని రాత్రి వేళ అయ్యగారితో వెళ్ళేవారట. రాత్రి 10 గంటలకు మోకరించిన వారు తెల్లారి 4 గంటల వరకు పరిశుద్ధాత్మ పూర్ణులై భాషలతో మాట్లాడుతూ ఆత్మీయ వర్తమానాలు అందుకుంటూ పరిపూర్ణులవుతూ వచ్చేవారట. ఇక పరిశుద్ధాత్మను గూర్చినటువంటి అంశము ముమ్మరమైంది కనుక దేవదాసయ్య గారిని లోతర్ మిషన్ నుండి బయటకు పంపించడానికి ఇండియన్ బోర్డు వారు పథకం చేసి, రేపు ఆదివారము, ఈవేళ శనివారం, దేవదాసయ్య గారికి ఫేవర్గా ఉన్న కొందరు బోర్డు మెంబర్స్ వచ్చి, అయ్యా రేపు మీరు దేవాలయానికి రావద్దు, అధికారులు మిమ్మలను వెలివేయబోతున్నారు, మిమ్మల్ని కూర్చుని వెలిపత్రం చదవబోతున్నారు, రావద్దు అన్నప్పుడు దైవజనుడు అంగీకరించలేదట. మా అభిమానులు అంటే మీ అభిమానులమైన మేము మిమ్మల్ని కూర్చున్న వెలిపత్రాన్ని చదవడం మేము సహించలేమన్నారట వాళ్ళు. ఆయన అయ్యగారు అంగీకరించక యాస్టీస్గా దేవాలయానికి వెళ్ళారు. సంస్కారపు దినము దేవదాస్ గారిని ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చ్ నుండి వెలివేస్తున్నాము, వారికి సంస్కారపు విందు ఇవ్వబడదు. ప్రభురాత్రి భోజనమునకు పరిశుద్ధముగావచే దేవాదాసను ఘనుడు దేవాలయమునకు పూచుకోవా దనుచువారు ప్రకటించిన ప్రకటన విని ప్రభువే తానే ప్రకనుండి పాత్ర నీచెను పూర్తి చేసెను. బైబిల్ మిషను యొక్క భవ్యాచరితను వినరే భారతీయులారా భయభక్తులాతో ఆ దినాన దేవాలయంలో ఉన్న వారందరూ అనుకున్నారట, ఈవేళ దేవాలయంలో ఎంతో గలిబిలైపోతుంది, దేవదాస్ గారిని వెలివేస్తారు, దేవదాస్ గారి పక్షంగా ఉన్నవారు తిరగబడతారు, అందుకు వ్యతిరేకంగా ఉన్నవారు తిరగబడతారు, దేవాలయం అంతా గగ్గోలైపోతుంది అనే ఊహతో ఉన్నారట. ఎప్పుడైతే వెలిపత్రం చదివారో విధేయతగా లేచి నమ్రతతో నడుచుకుంటూ వచ్చి
వెనక బెంచిలో వారు ఎక్కడ కూర్చున్నారు అక్కడ మోకరించారు. ప్రభు దిగి వచ్చి ఆయనకు సంస్కారపు విందించారు. దేవునికి స్తోత్రం. వారు లూథరన్ మిషన్ నుండి గెట్ అవుట్ అన్నారు. ప్రభు అన్నారట, కమ్ అవుట్ యాజ్ ఏ ప్రిన్స్ ఆఫ్ ఎన్ ఆర్మీ. కమ్ అవుట్ యాజ్ ఏ ప్రిన్స్ ఆఫ్ ఎన్ ఆర్మీ. సైన్యానికి యువరాజు వలె నువ్వు బయటకు రా. వాళ్ళు పో అన్నారు, ఈయన రా అన్నాడంతే. ప్రభు ఆయన వెన్ను తట్టి నడిపించారు. దేవునికి ఎన్నో వందనాలు. ఇవన్నీ ఎందుకు చెప్పుకొచ్చానంటే, బైబిల్ మిషన్ పునాది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను గొప్ప శక్తి మీద బైబిల్ మిషన్ పునాది వేయబడింది. పరిశుద్ధాత్ముడు లేకపోతే బైబిల్ మిషన్ వచ్చి ఉండేది కాదు. లూథరన్ మిషన్ లోనే దైవజనుడు ఉండిపోయేవారు. పరిశుద్ధాత్మ దేవుని వరములు, పరిశుద్ధాత్మ దేవుని ఫలములు దైవజనులో నింపబడ్డాయి కనుక ఆయనలో సజీవమై ఉన్న పరిశుద్ధాత్మ వరాలు ఫలాలు ఆయన కుదుర్చలేదు బయటకు వచ్చి పనిచేసే వరకు. ఆయనను గెట్ అవుట్ అన్నప్పటికీ లేక ఆయనను తృణీకరించినప్పటికీ తాను చేపట్టిన బోధనాంశము పరిశుద్ధాత్మ. సూదికొండకు రాత్రి వేళల్లో ఆయన అనుసరించే వారిని తోడుకొని పోయి తెల్లవార్లు పరిశుద్ధాత్మతో భాషలతో మాట్లాడుతూ ప్రవక్తలైన వారు దిగి వచ్చినప్పుడు వారితో ముచ్చటిస్తూ తెల్లారి 4 గంటలకు మరలా వారి ఇండ్లకు వెళ్ళి సిద్ధపడి తెల్లారి మరలా ఉద్యోగాలకు వెళ్ళేవారట. దేవదాసయ్య గారి కాలములో పరిశుద్ధాత్మ యొక్క ఉద్యమం అదొక ఉజ్జీవముగా మారి విశ్వసించిన ప్రతి వారిని కాల్చింది. ఆత్మకోటాలు గనుక నేను చిన్న సాక్ష్యం చెప్పాను. రాజమండ్రిలో మా అన్నయ్య గారు సుదర్శనయ్య గారు ఒకనాడు బైబిల్ మిషన్ లో ఆయన వైస్ ప్రెసిడెంట్ చేశారు. మన సత్యానందయ్య గారు ప్రెసిడెంట్ అయ్య గారి కంటే పెద్ద ఆయన సుదర్శనరావు గారు రాజమండ్రి. రెవరెండ్ భూషణయ్య గారు యూత్ ఫెలోషిప్ ఏర్పాటు చేశారు. అది 75వ సంవత్సరం నాకు బాగా గుర్తుంది. నేను డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నానప్పుడు భూషణయ్య గారు 10 దినాలు యూత్ ఫెలోషిప్ ఏర్పాటు చేసి ఆ కాలమందున్న యవనస్తులందరినీ ఇన్వైట్ చేశారు. ఆ క్లాసెస్ కి మూలకర్త రెవరెండ్ ఎస్ సమూయేలయ్య గారు. అప్పటికి ఆయన ఏ హోదాలో లేరు, కానీ మంచి ఆత్మీయ గురువులు, ఆత్మీయ బోధకులు వారు. ప్రేమగల మా తండ్రి, ఈ కొద్ది మాటలు మా జీవితాల్లో నెరవేర్పుగా అనుగ్రహింపచేసి ఎవరిని ఎప్పుడు తాకుట, ఎవరిని ఎప్పుడు ముట్టుట, ఎవరిలోనికి ఎప్పుడు దిగివచ్చుట నీకు అంగీకారము. రండి దేవా, మా బలహీనతల వైపు చూడద్దు, కేవలము మా ఆశ మాత్రమే చూడు. మా కోరికను మన్నించు, మా ఆశ నెరవేర్చు. మేము విన్నట్లుగా ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాదు. మీ ఆత్మను అనుగ్రహించి మీ వారిగా ముద్రించి భద్రము చేసి రాకడ వేగ మీకు భాగ్యం అనుగ్రహింప చేయమని ప్రయాసతో ఉపవాస ప్రార్థనలతో కన్నీటి ప్రార్థనలతో కార్యక్రమం తలపెట్టిన సోదరి సులోచన పడాలి. అలాగనే సకారిగా
సగ కాపరిగా రెవరెండ్ షారోన్ రాజు గారు, వారి అనుయాయులు, సంఘ పెద్దలు, యవనస్తులు, సహకారులైన సేవకులు, నీకు సమర్పణ.